సారు రిపోర్ట్ మళ్ళీ వచ్చేంత వరకు కూడా వీళ్ళందరూ సఫర్ కావాల్సిందేనా? ఎంఈఓగా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? యాజ్ ఎంఈఓగా నేను తీసుకునే యాక్షన్ ఏమి ఉండదబ్బా. ఎందుకంటే నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, అంటే మండలంలో ఉన్న స్కూల్స్ మీదనే మనకు అజమాయిషి. ఇది హై స్కూల్ కాబట్టి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జిల్లా అధికారులు. ఇప్పుడు నన్ను రమ్మంటే నేను రాలేదు కదా. ఇప్పుడు మీ ఇంట్లో పంచాయతీ జరుగుతుంది. ఓకే సార్, ఓకే సార్, అయితే మేడం అతనికన్నా నాకు మా ఇద్దరికి సంఖ్యలు వేస్తారట. నేనైతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానా లేదా? ఏంది ఇది? నిదానంగా ఏంది మేడం? మీరేనా ఇచ్చా మేడం? మీరే కదా ఇచ్చా మేడం? మేడం మేడం మీరు నమస్తే, నా పేరు శాతవేణి రాజు. నేను నష్కల్ గ్రామ సర్పంచ్. మేము ఇప్పుడు ప్రస్తుతం నష్కల్ విలేజ్ హై స్కూల్లో ఉన్నాము. హై స్కూల్లో ఈరోజు మార్నింగ్ పొద్దున హెడ్ మాస్టర్ గారు బుక్కులు పంచడం అంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్లలో సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి, ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినాక చెప్తే అన్నం తినను, నేను స్కూల్కి పోను, అన్నం తినను, అసలు మా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుదామనేసరికి హెడ్ మాస్టర్ గారికి చెప్పేసరికి ఆలోపే పోయి ఎంక్వైరీ చేసిన టీచరు వాళ్ళ మీద మొత్తం ఎత్తేసుడు, బుక్కులు ఎత్తేసుడు, వాళ్ళని కొడదామని పోడు, బాగా నోటికి ఎట్లా వస్తే అట్లా దుర్భాష మాట్లాడి ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట. ఆలోపే మేము వచ్చాము. ఎందుకు మేడం ఇట్లా ఎందుకు జరుగుతుందంటే, యూ గెట్ అవుట్, నువ్వెవరు ఇక్కడికి వచ్చేది అడగడానికి, నువ్వేంది అసలు అని చెప్పి మా మీద మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వచ్చినాక ఆ లోపే పిల్లలు ఎవరు 100 డైల్ కాల్ చేస్తే పోలీస్ వారు వచ్చారు. పోలీస్ వారు వస్తే వాళ్ళని సుతం మీకేం సంబంధం అని వచ్చింది, ఇది మా స్కూలు మా ఇష్టం అని చెప్పి వాళ్ళని సుతం ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను నేను, మీకే సంఖ్యలు ఎత్తాను నేను అని చెప్పి ఒక ఏఎస్ఐ గారు మేడం వచ్చింది, ఒక కానిస్టేబుల్ గారు వచ్చారు, వాళ్ళని సుతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అదే ఏందమ్మా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఈ లోపు ఎవరో టీచర్ వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే తను వచ్చిండు. ఆల్రెడీ ఇంతకుముందు సుతం ఒకసారి ఇలాంటి సంఘటన జరిగితే ఫస్ట్ టైం అప్పుడే మేము కొత్త ఎలక్షన్ అయినా మేము స్కూల్ని విజిట్ చేసామంటే మాతో పాటు వచ్చిన గ్రామస్తులను వాళ్ళను నువ్వెవరు అడగడానికి, నువ్వేంటిది అది అని చెప్పి అప్పుడు ఇలానే మాట్లాడితే వాళ్ళ భర్త గారితో మాట్లాడితే, సార్ కొంచెం మంచిగా లేదు, మేము ఇంట్లోనే ఉంచుకుంటాం, మేము ఇంకోసారి స్కూల్కి పంపాం, ఆమె పరిస్థితి బాగాలేదని చెప్పి అంటే సరే సార్ మళ్ళీ రిపీట్ కానివ్వకండి అని చెప్పినాం. ఆ తర్వాత వస్తాం మళ్ళీ 2-3 సార్లు చిన్న సమస్యలు వస్తే అక్కడ దాకా ఎందుకు తీసుకుపోవాలని ఊకే ఎందుకు లేండి అని చెప్పి ఊకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి తీరే టైంకి వచ్చేసరికి అసలు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళకు ఇబ్బంది జరిగేటట్టు ఆ పిల్లల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు అవి చెప్పడం వల్ల ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. ఏంది మేడం అని అడిగితే ఎవరు వస్తే వాళ్ళ మీదకి ఏది ఉంటే అది చేతిలో పెట్టి ఇసిరేస్తుంది. అట్లేంది చేస్తానని హెడ్ మాస్టర్ గారు అడిగితే పోయి నేనే హెడ్ మాస్టర్నని హెడ్ మాస్టర్ గారి సీట్లో కూర్చొని నేనే హెడ్ మాస్టర్, ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఉంటే జయశంకర్ సార్ ఫోటో, సరస్వతీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోస్ తీసుకొచ్చి బయట ఎత్తేసి అయితే అని చెప్పి మాట్లాడుతుంది. వీళ్ళు వాళ్ళ హస్బెండ్ వచ్చిండు, ఆయన నేను